ఏంటి అమ్మాయి ప్లేట్ వేసుకుని వచ్చి అంత కంగారుగా తినేస్తుంది ఏంటి అనుకుంటున్నారా? అవునండి, నేనే కాదు. ఈ పచ్చడి తింటే మీరు కూడా నాలాగే తింటారు. ఇది నేను ఇచ్చే గ్యారంటీ మరి. వాక్కాయ రోటి పచ్చడి అంత టేస్టీగా ఉంది. అలా ఫాస్ట్గా తింటే కానీ తిన్నట్టు ఉండనంత టేస్టీగా ఉంది. మీరు కూడా నాలాగే తినాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, నేను ఈ వీడియో కింద ఫుల్ వీడియో చేసి లింక్ పెట్టాను, రోటి పచ్చడి ఎలా చేసుకోవాలనేది. మీరు కూడా చూసుకుని చక్కగా చేసుకుని తినేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. బద్దకించి మిక్సీలో మాత్రం పట్టకండే, రోట్లో వేసుకుంటేనే బాగుంటుంది. ఫస్ట్ మాకు కూసంత బద్ధకం ఎక్కువే, రోట్లో వేయలేమనుకున్న వాళ్ళు మటుకు జీలకర్ర పోపులు ఇవన్నిటిని మిక్సీలో వేసుకుని, తర్వాత వాక్కాయలు ఉన్నప్పుడు మటుకు రోట్లో వేసుకుని దంచుకుని, దాంట్లో కొంచెం పోపేసి, దంచిన పచ్చడిని తీసుకొచ్చి పోపులో వేసి కాసేపు అంటే కాసేపు అలా అలా కాస్త నూనె లాక్కునేలా మగ్గించుకుని వేడి వేడి అన్నంలో వడ్డించుకుంటే మరి ఆ టేస్ట్ చెప్పడం కాదండి, తిన్నవాళ్ళకే బాగా తెలుస్తుంది. కాస్త నెయ్యి వేసుకుని తినేసామంటే అబ్బబ్బా! ఆ టేస్ట్ మరీ మరీ చెప్పలేం. ఇదిగో మీరు కూడా నాలాగే గబగబా తినేస్తారంటే నమ్మండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. కింద ఫుల్ వీడియో కూడా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.